బయట పెట్టాలి. ఓకే పవన్ గారు, ఇదండి ఎవరి కళ్ళల్లో ఆనందం. ఏమో ఇదంతా చూస్తే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకైతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అవబడుతుంది. ఎందుకంటే అలిగేషన్స్ చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకుని ఉన్నారు. రాధాకృష్ణ రాసిందే కళ్ళాలా? ఎవరి కళ్ళాలా? రాధాకృష్ణ రాసింది ఎవరి కళ్ళాలా ఆనందము? చంద్రబాబు కళ్ళాలా, రేవంత్ రెడ్డి కళ్ళాలనా? రాధాకృష్ణ ఏందనేది తెలియదు. భట్టి గారు అంటేనే ఉన్నారు కదా, భట్టి గారు ఇండైరెక్ట్ రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేసినట్టు నేను ఊరుకోను అని. ఒక నిమిషం ఎవరి కళ్ళు చెప్పండి. ఒక నిమిషం విజయ్ గారు, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేస్తున్నటువంటి డ్రామా. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, కాళేశ్వరం మీద స్కామ్ జరిగింది, కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్న కాళేశ్వరం మీద సిబిఐ అడగలే, ఓన్లీ మేడిగడ్డ మీదనే సిబిఐ అడిగారు. ఓన్లీ మేడిగడ్డ, కాళేశ్వరం సిబిఐ లేదు కదా. మేడిగడ్డ ఉన్న 3,000 కోట్ల మీద సిబిఐ. మేడిగడ్డ ఎంత 3,000 కోట్లు మీరు అడిగిన సిబిఐ ఇచ్చారు. అప్పుడు కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ గా ఉండే. మరి దాని మీద ఇంతవరకు మీరు ఎక్కడ యాక్ట్ చేసింది లేదే. ఎందుకు మీరు మరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సి వచ్చినప్పుడు మరి కాళేశ్వరం మీద పోరాటం చేయాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి కూడా ఉంది కదా. మరి దాని మీద లేని అంత తొందర ఇక్కడ ఏమి కాలేదు అన్నప్పుడు ఇంకా టెండర్లే ఫైనలైజ్ కాలేదు, అప్పుడే స్కామ్ జరిగింది, స్కీమ్ జరిగింది అని చెప్పి చేశారు. పవన్ గారు విజయ్ గారు మాట్లాడితే నేను అవకాశం ఇచ్చిన, నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మీరు కూడా వినండి, మేము కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, సిట్ గురించి అని మా బీఆర్ఎస్ సోదరులు మాట్లాడారు. ఇప్పుడు సిట్ వాళ్ళు ఇప్పుడు ఆ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వారు ఏమన్నారు, ఇది ప్రభుత్వంలో ఒక పని, ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసుకునేటువంటి ప్రక్రియ, దీని నడుస్తూనే ఉంటుంది అన్నారు. మొన్న హరీష్ రావు గారు, నిన్న కేటీఆర్ గారు వెళ్ళేమన్నారు, సిట్ అధికారులను మేమే క్వశ్చన్లు వేసినాం, వాళ్ళకి అసలు ఆన్సర్ లేవు, వాళ్ళు బయటికి పోయి మాట్లాడుకొని వస్తారు, మేమే వాళ్ళని ఫుట్బాల్ ఆడినాం, వాలీబాల్ ఆడినాం అన్నారు. ఇంకా మరి సిట్ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు వాళ్ళు ఎక్కడ చెప్పలేదే, వాళ్ళే దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, అసలు సిట్ అధికారులకు ఏం తెలుస్తుంది, వాళ్ళే రివర్స్ అలిగేషన్స్ చేసారు. ఇంకా మరి సిట్తో ఇబ్బంది పెట్టేదే ఉంది ఇక్కడ. రెండో విషయం. మూడో విషయం, ఇప్పుడు మా బీజేపీ సోదరులు ఏమంటున్నారు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ దోచుకుంది, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ దోచుకుంది అంటారు. ఇవాళ 1,00,000 కోట్ల స్కాములు చేసినట్టు 1,00,000 కోట్ల అప్పు తయారు చేసింది ఎవరు ఈ భారతదేశానికి? 2014 ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు భారతదేశం అప్పు ఎంత? 43 లక్షల కోట్లు. ఇవాళ ఉన్నటువంటి అప్పు ఎంత? 1,00,000 కోట్ల రూపాయలు. ఎన్ని స్కాములు చేసిండ్రు? అన్ని ఉన్నటువంటి గవర్నమెంట్ సంస్థలను అమ్మి అదానికి అమ్మానికి దోషపెడుతుంది ఎవరు? తెలంగాణను దక్కించుకోవడానికి స్కాములు, స్కీమ్లు. పవన్ గారు, విజయ్ గారు అడిగింది డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి అని భట్టి గారు అండంలో ఆంతర్యం ఏంటి? అది మరి ఎవరు రాశారో వాళ్ళు చెప్పాలి కదా సమాధానం. దీనికి ఎవరు రాశారో, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం వారు రాశారో వారు సమాధానం చెప్పాలని మేము కూడా అంటాం. భట్టి గారి డైరెక్షన్ ఎటుంది? ఎవరైతే కొత్త పలుకు రాశారో, ఆ తొలి పలుకు రాశారో వారు చెప్పాలి సమాధానం. దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటిది, దీన్ని ఎట్లా ప్లాన్ చేశారు, ఎక్కడ ఎవరిని ఇంప్లాంట్ చేసి ఇరికిచ్చి కన్ఫ్యూజన్ లో పెట్టి ఒక డిప్రెషన్ కి తీసుకెళ్లి దాని నుంచి ఏం ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారు, దీని వెనుక ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏందనేది మరి రాసినటువంటి వారు చెప్పారు. సింగరేణిని సుదీర్ఘమైన చరిత్ర ఉన్న సింగరేణిని పిచ్చి కుక్కను చేసి సంబరానికి చూస్తున్నారు అని, అదానికి అప్పచెప్పే ప్లాన్లు చేస్తున్నారు అని. సింగరేణి అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఓకే, అది ప్రజల ఆస్తి, తెలంగాణ బిడ్డల ఆస్తి. దాని మీద ఎవరు ఏం చేసినా, దాని అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసినా తెలంగాణ బిడ్డగా మేమందరం ముందు వెళ్ళని నిలబడతాం. అది ఎవరైనా సరే, అటు బీజేపీ వాళ్ళైనా సరే, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా సరే. ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, ఒక డెలిబరేట్లీ చేసేటువంటి ఇంటెన్షనల్ గేమ్ ఇది. ఒక డెలిబరేషన్ తోని, ఒక ఇంటెన్షన్ తోని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్త్రం చేయాలనేటువంటి ఒక ఇంటెన్షన్ తోని ఈ బటగాల్చి మీదేయడం, అన్ని బటగాల్చి మీదేసే ప్రక్రియలు తప్పితే ఏం లేదు. ఇప్పుడు టెలిఫోన్ స్కామ్ కి సంబంధించి ఎవరినైనా ఇరుకాటంలో పెట్టారా? ఎవరిని పెట్టలేదే. ఇది అది ఒక ప్రొసీజర్ నడుస్తుంది అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. ముఖ్యమంత్రి గారు మొన్న ఏమన్నారు, క్లియర్ గా ఏదైనా మీరు మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ ఏదైనా మాట్లాడాలి, రాయాలి అన్నప్పుడు ముందుగా వచ్చి నన్ను అడగండి, నేను చెప్తా. నేను చెప్పలేని పరిస్థితుల్లో ఉండి అది నిజంగా ఏదైనా జరిగింది అనుకుంటే మీరు రాయండి అని వారు కూడా చెప్పారు.
ఇది ఎందుకు అంటే ఒక స్ట్రాంగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రజలకు ఏదో చేయాలనుకున్నటువంటి పరిస్థితుల్లో మేము ఉండి మంచి గవర్నెన్స్ తీసుకురావాలి, పథకాలను ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆరోగ్యంగా. కదండి మీడియా ఒక విషయం పవన్ గారు, మీడియా వాళ్ళందరూ కూడా ఇదిగో దీని మీద మీరు చెప్పండి మేము రాస్తామని ఎవరైనా అడుగుతారండి? వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసుకుని వార్తలు వేస్తారా? అంటే ఇది ఏమవుతుంది అంటే కంటిన్యూస్ గా నేను వర్మ గారు మంచోడు కాదంటే మీ పని చేయడం బంద్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే పనిలోకి వెళ్తారు కదా, అప్పుడు ఏమైతుంది మీ ప్రోగ్రెస్ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా, మీ డైలీ యాక్టివిటీ మీరు చేసేటువంటి పని డిస్టర్బ్ అవుతుంది కదా. దానికి ఏమన్నారు, ఒక ఛానల్ గా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రండి నన్ను అడగండి, నా మంత్రివర్గం గురించి కానీ ఎమ్మెల్యేల గురించి కానీ మా గవర్నెన్స్ గురించి, అప్పుడు నేను సమాధానం చెప్పలేకపోతే మీరు రాయండి అన్నారు. రోజు ఇది ఒక పనిగా చేసుకొని ఒక ఎలిగేషన్ తర్వాత ఒక ఎలిగేషన్, ముందు వెంకటరెడ్డి గారి మీద ఒక ఎలిగేషన్ వేయడం, తర్వాత ఈయన వీరి మీద ఒక అలిగేషన్ వేయడం, తర్వాత ముఖ్యమంత్రి గారి మీద అలిగేషన్ వేయడం, తర్వాత ఇతర మంత్రుల మీద అలిగేషన్. ఇది ఒక కంటిన్యూస్ యాక్టివిటీ అయిపోయింది. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫ్యామిలీ అని ప్రజలు అంటా ఉన్నారు. అందుకే వీళ్ళకు పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చింది. మొన్న సర్పంచ్ ఒక హెల్దీ బిహేవియర్ అయితే మంచిది. నువ్వు ఎట్లా మాట్లాడతావన్నా ఈ మాట ఎట్లా మాట్లాడొచ్చు, ఒక తెలంగాణ జాతి పితను పట్టుకొని నువ్వు ఇట్లా ఎట్లా మాట్లాడొచ్చు అంటున్నా. నేను అంటలేనండి, ప్రజలు అంటారు. ప్రజలు కాదు, ఏ ప్రజలు అన్నారు? మిమ్మల్ని అంటున్నారు. అరాజకమైనటువంటి పాలన, విధ్వంసకరమైనటువంటి పాలన నడిపిస్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అంటున్నారు. పవన్ గారు ఓకే మీ వర్షం చెప్పారు కదా, అరవింద్ గారు రెస్పాండ్. ఒకటి అన్న దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా. తెలంగాణ జాతిపిత 3,500 ఇండ్లు నియోజకవర్గానికి ఇస్తున్నారు, 100 యూనిట్ల సిలిండర్. ఈ మంచి జరిగే వాటిని ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చెప్పలేండి. ఓన్లీ లేని అలిగేషన్